ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. 2023 అక్టోబర్ 23న తిరుమల పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చగా మారుతోంది. అప్పట్లో ఈ కేసుకు సంబంధించి రాజీ కుదిర్చిన అంశం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు సిఐడి పరిధిలో ఉంది. అధికారులు ఇప్పటికే నివేదికలు కూడా కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు వరకు వెళ్ళిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు మాచర్ల శ్రీనివాసులు. జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న ఆయన అప్పట్లో ఈ రాజీని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారు. ప్రస్తుతం మనతో పాటు మాచర్ల శ్రీనివాసులు గారు ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు పైన ఆయన ఎందుకు ముందుకు వెళ్ళారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసులు గారు నమస్కారం అండి. ప్రస్తుతం మీరు ఏదైతే హైకోర్టులో కేసు వేశారో అప్పట్లో లోక్ అదాలత్లో రాజీ వ్యవహారం తర్వాత ప్రస్తుతం ఆ కోర్టు కీలక తీర్పు వచ్చింది. సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ పైన మీకు ఎలా ఉంది? సంతృప్తికరంగా ఉందా? ఎలా అనిపిస్తోంది? సిఐడి విచారణ వేసినందుకు సంతోషిస్తున్నాను. కానీ రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చాలా విధంగా ఒత్తిడి చేశారు. అది కాకుండా సిఐడి ఎంక్వైరీలో డీజీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఎంత పెద్దవాళ్ళనైనా వదలకుండా పరిగణలోకి తీసుకోవాలని, వాళ్ళని కఠినంగా చట్టానికి పట్టేయాలని నేను కోరుకుంటున్నాను. అప్పట్లో ధర్మారెడ్డి గారు ఉన్నారు, అదనపు ఈవోగా ఉన్న సమయం అది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా అప్పట్లో కంటిన్యూలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ కేసు లోక్ అదాలత్కి వెళ్ళడం జరిగింది. సాధారణంగా ఏదైనా చోరీ వ్యవహారం సంబంధించి కోర్టుకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, కోర్టుకు వెళ్తారు, న్యాయమూర్తి తీర్పిస్తారు. ఏదైనా ప్రైవేటు వ్యక్తులు అయితే మనం లోక్ అదాలత్ గతంలో చూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మీకు దీన్ని హైకోర్టులో ఎందుకు వేయాలనిపించింది? లోక్ అదాలత్ తీర్పుకు వ్యతిరేకంగా అప్పట్లో సాధారణంగా మనం చూసిన అంత పెద్ద స్థాయి వ్యక్తులు, ఏదైతే టీటీడీ చైర్మన్గా ఒక సీనియర్ పొలిటీషియన్, అలాగే ఈవో ఒక ఉన్నతాధికారి, ఈవో స్థాయిలో ఇలాంటి వ్యక్తులు, ఇతర అధికారులు ఉన్న సందర్భంలో మీకు ఎందుకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఆ సందర్భంగా మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? టీటీడీ చైర్మన్గా ఉన్న అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న వాళ్ళ పాత్ర పెద్దగా కనిపించలేదు అక్కడ. మొత్తం అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి పాత్ర ఎక్కువ. ఆయన చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి. లైన్గా పెట్టాలంటే టీటీడీని వైసీపీ ప్రభుత్వం, ధర్మారెడ్డి వల్ల వైసీపీ ప్రభుత్వమే డోకా లేకుండా దిగజారిపోయింది. అది పెద్దగా చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా నేను ఒకసారి ఆయన్ని అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు, శ్రీవాణి ట్రస్ట్లో 870 కోట్లు దారి మళ్ళింది అని ప్రశ్నించినందుకే నా మీద గంజాయి కేసు పెట్టి 16 రోజులు జైలుకి పంపించాడు. ఆ గంజాయి కేసు పెట్టి పరకామణి కాకుండా శ్రీవాణి ట్రస్ట్లో నిధులు దారి మళ్ళిందని అడిగిన దానికే గంజాయి కేసు పెడతారని అప్పట్లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రచారంలో భాగంగా నా మీద ఆరోపణ వ్యతిరేకించారు. అప్పుడు ధర్మారెడ్డి పాలనలో, టీటీడీ పాలనలో జరిగిన అవినీతి. అదేవిధంగా ఈయన మీద ఖచ్చితంగా ఏదన్నా ఒకటి బయటపెట్టాలనేసి క్షుణ్ణంగా దానికి సంబంధించిన ఆధారాలను తీసుకొని 2025 జనవరిలో నేను హైకోర్టు మెట్లెక్కి దాని మీద రిట్ వేశాను. 2025 జనవరిలో వెళ్ళారు మీరు? జనవరిలో వెళ్ళి రిట్ వేశాను. అంతకుముందు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకులకు కానీ, వాళ్ళకి కానీ, టీటీడీ ఉన్నతాధికారులకు కానీ చెప్పినా కూడా ఉపయోగం లేకపోయింది. అదేవిధంగా నా పత్రికలో 3 దఫాలుగా వరుస కథనాలను వెలువరిచినా కూడా ఎవరు పట్టించుకోలేదంటే గతంలో చేసిన అవినీతి దొంగలకి భయపడి ఎవరు నాకు సపోర్ట్ కూడా చేయలేదు. కానీ నేను ఇది ఇంతటితో ఆగకుండా, ఈ ఎవరు మనకి సహకరించరు, సపోర్ట్ చేయరు, శ్రీవారి నిధులను కాపాడాలంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం నాకు అండగా ఉంటాడనే నమ్మకంతో ఆయన మీద భారం వేసేసి నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 2023 అక్టోబర్ 23లో జరిగింది. చోరీ జరిగింది. తర్వాత రాజీ వ్యవహారం 3 నెలల తర్వాత, 3 నెలలకు ముందే, 3 నెలలకు 3 రోజులు ఉండగానే రాజీ చేశారు. రాజీ చేసిన వెంటనే, రాజీ చేయకముందే ఎప్పుడైతే ఆ పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ దొరికిన 3వ రోజుకే ఏవిఎస్ సతీష్ కుమార్ని
మాతృ సంస్థకి పంపించేశారు వెంటనే. అప్పుడు ఆయన రాజీ కూడా చేసేందుకు అధికారం లేదు ఆయనకి. అయినా వేరే వాళ్ళు ఉన్నా కూడా, వేరే వాళ్ళు ఏవేసుకో పరకామణి ఏవేసుకో వేరే వాళ్ళు ఉన్నా కూడా, కానీ ఈయన రాజీకి అప్పుడు పట్టించిన దాంట్లో ఉన్నాడు కాబట్టి, కేసు పెట్టిన దాంట్లో ఈయన ఉన్నాడు కాబట్టి, అంటే 3 రోజుల తర్వాతే ఈ కేసు ఆయన సంబంధించి ఆయన ఎవరు బయట పెట్టారో ఆయన వెంటనే మాతృ సంస్థకి 3 పంపించేశారు. రోజులకి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయింది, మాతృ సంస్థకి పంపించేశారు. కాకపోతే అయితే ఆ పట్టుకున్న టైంలో ఆయన ఫిర్యాదు చేశాడు కాబట్టి, ఫిర్యాదుదారు కాబట్టి రాజీకి అర్హుడు కాదు, అనర్హుడు. అనర్హుడైన ఆయన చేతే రాజీ చేయించారు. అంటే ఇప్పుడు అప్పట్లో రవికుమార్ ఏదైతే చిన్నజీర మఠానికి సంబంధించి పెద్దజీర మఠానికి గుమస్తాగా పనిచేస్తున్నారు. గుమస్తాగా కూడా వాళ్ళకున్న టీంలో ఒకరినొకరిని వేయాలి, 10 రోజులకు ఒకరు, నెలకు 3 సార్లు రావాలి. కానీ ఆయనే కంటిన్యూగా కొనసాగుతున్నాడు. గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి, పట్టుకున్నారు. పెద్దజీ గారి దృష్టికి కూడా పోయింది, ధర్మారెడ్డికి కూడా తెలుసు. ఇదే గతంలో ఇదే మారిగా జరిగింది. గతం ఏఈఓలుగా పనిచేసిన వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు ఇవి జరిగిందే లేదు. ఇది నాకు ఈ మధ్య తెలిసింది, వాళ్ళే చెప్పారు ఈ మరి గతంలో కూడా జరిగింది. పెద్దజీ గారు, ఈయన మన ఈఓ ధర్మారెడ్డి గారు కాంప్రమైజ్ అయితే ఆయన వదిలేశాము. అదే విధంగా జరిగిన ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఉన్నారు కాబట్టి ఆయన వదలలేదు, గట్టిగా పట్టి ఫిర్యాదు చేశాడు. ఓకే. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే, అప్పుడు ఏదైతే మనం గతంలో 30 ఏళ్ళుగా అతను ఉన్నాడు, విధులు నిర్వహిస్తున్నాడు, మా పీరియడ్లో మేము అత్యాధునిక, జగన్ గారు కూడా చెప్పారు, అత్యాధునిక మళ్ళీ పరకామణి ఆలయం వెలుపల 23 కోట్లతో దాత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే సీసీ కెమెరాల పర్యవేక్షణ కారణంగా వాటిని నిందితులను పట్టుకోగలిగామని కూడా చెప్పారు. ఆ తర్వాత అతను పాప పరిహారంగా అప్పట్లోనే 14.5 కోట్లు, అంటే అప్పుడు ప్రభుత్వ విలువ ప్రకారం, అదే బహిరంగ మార్కెట్లో అప్పట్లోనే 60 కోట్ల పైన ఉండొచ్చు, ఇప్పుడు 100 కోట్లు ఉన్న ఆశ్చర్యపోకుండా. మరి అతను దొంగతనం చేసింది 72,000 విలువ చేసి $90. మరి అతను టీటీడీకి అతని ఆస్తులు దాదాపు 90% ఇచ్చేశాను. ఈ మధ్య ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అంటే పాప పరిహారంగా నేను ఇంత మొత్తం నా ఆస్తి యావదాస్తిలో 90% ఇచ్చేశాను అంటున్నాడు. మరి మన గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలు చూడాల. గతంలో చోరీలు జరిగిన సందర్భాల్లో కూడా పట్టుకోవడం, వాళ్ళకి రికవర్ చేయటం, తర్వాత ఏదైనా శిక్ష విధించడమో, బెయిల్ పైన బయటకు వెళ్ళటం జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అంత పెద్ద మొత్తంలో చోరీ చేసింది 72,000 వాల్యూ ప్రకారం, దాన్ని రికవర్ చేశారు. ఆ తర్వాత మనం చూస్తే మొత్తం తన ఆస్తి అంతా దాదాపు 60 కోట్ల విలువైన ఆస్తులు అతను ఇవ్వడం జరిగింది. మరి ఎట్లా చూడాలి దీంట్లో? అతను చెప్పడం ఏమిటంటే, ఏదైతే నేను పశ్చాత్తాపంతో కుటుంబ సభ్యులంతా ఇచ్చాము అంటున్నారు. మరి దీని వెనుకల కుట్ర జరిగిందని మీకు అనుమానం ఎందుకు వచ్చింది? కుట్ర జరిగిందంటే ఆయన ఫస్ట్ ఏం అనుకోవాలంటే, ప్రతి 10 రోజులకు ఒకసారి కానీ వంతుల వారీగా అక్కడికి పరకామణికి పంపించాలి పెద్దజీ గారి మఠాలు. అది అలా కాకుండా ఆయనే కొనసాగుతున్నాడంటే, గతంలో కూడా ఇవి జరిగినాయి కానీ ఇది బహిర్గతం కాలేదు. ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ వల్ల బహిర్గతం అయింది. అయినా కూడా దాన్ని మేనేజ్ చేసేసి గత ప్రభుత్వంలో ఉన్న ఈవో ధర్మారెడ్డి దాన్ని మేనేజ్ చేసి అంతా సర్దుబాటు చేశాడు. ఆ సర్దుబాటు చేసి కనీసం ఆయన మరణానికి కూడా కారకులయ్యాడు అదే ధర్మారెడ్డి. ఆయన ధర్మారెడ్డి అనకూడదు, ఆయన అధర్మారెడ్డి. ఆయన చేసిన అవినీతి ఎన్నో ఉన్నాయి. శ్రీవాణి ట్రస్టు బాగా వెలుగు తీస్తే, కాగు కానీ ఇస్తే నివేదికని, కాగు తీసుకుంటే టీటీడీకి కనికరించి ఖచ్చితంగా దాంట్లో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పూర్తిగా బయటపడతాయి. కాగులో దర్యాప్తు చేయించాలి. కాగుతో దర్యాప్తు చేపిస్తే శ్రీవాణి ట్రస్ట్లో ఎంత అవినీతి జరిగింది, ఐటీ డిపార్ట్మెంట్లో క్యాష్ అండ్ డిపాజిట్లో కూడా లక్షల మందికి క్యాష్ అండ్ డిపాజిట్ నిధులు తిరిగి వాళ్ళ అకౌంట్కి పోలేదు. అది ఈ రోజు కూడా వాళ్ళ సిస్టంలో చూస్తే పోయింది అంటారు. నేను, నువ్వు, మీ బాట్ అందరూ పలు రకాల శ్రీవారి భక్తులు. మనం ప్రస్తుతం ఈ షో పరకామణి దగ్గర చాలా అవినీతులు ఉన్నాయి. పరకామణి ఓకే, ఇది పరకామణి నాకు తెలిసింది, దాంట్లో వెలికి తీశాను, ఇంకా భగవంతుడే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇప్పుడు పరకామణి సంబంధించి చిన్నజీర మఠం మనం చూస్తే ఆనవాయితీ ప్రకారం గతంలో మనం అనివార స్థానంలో అంటే అప్పుడు ఆర్థిక వ్యవహారాలు చూసేవాళ్ళు, వాటి ఉత్సవం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఆనవాయితీ ప్రకారం వాళ్ళ తరపు ఒక మనిషి ఉండాలి. అవును, ఒక మనిషి ఉండాలి. అతను లెక్కలు అతను లెక్కించడానికి కూడా అర్హత లేదు. కేవలం ఒక మనిషి ఆ పరకామణిలో పర్యవేక్షణ ఆనవాయితీ ఆచారం ప్రకారం గతంలో
వాళ్ళే ఆ మఠం సంబంధించి అవును. చూసేవాళ్ళు కాబట్టి అవును. ఆర్థిక వ్యవహారాలు ఒక మనిషి ఉండాలి అంతే. అవును. అయితే మరి ఇతను ఆ డబ్బులు లెక్క వేయటం, ఇతని చేతికి డాలర్లు ఎలా వచ్చాయి? అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? మరి ఇతను అక్కడ ఎలాంటి లెక్కింపు చేపట్టకూడదు. మనం పరకామణిలో అవును. చూస్తున్నాం. ఎవరైనా పరకామణి సేవకులు గాని, ఉద్యోగులు గాని వెళ్ళినప్పుడు మనకు ఒక బనీను, ఒక పంచె, దుస్తులు కూడా ఉండకూడదు. ఉండదు. క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తారు. ఉమ్. మరి ఈ వ్యక్తి మనం చూస్తున్నాం అతను మరి తనిఖీ లేకుండా మరి ప్రస్తుతం అతను మళ్ళీ ఏదో ఆ డాలర్లు అతని చేతికి లెక్కించే అర్హత లేకుండా ఏ విధంగా లెక్కించాడంటారు? అదే ఆయన లెక్కించే అవసరం లేకపోయినా కూడా ఆ! అవకాశం సద్వినియోగం చేసుకునే బాటలో పడి ఆ! ఆయన డాలర్లు కొట్టేదానికి ప్లాన్ చేసి హ్మ్. తనే లెక్కించి తనే టేబుల్ వేసుకొని అక్కడ లెక్కించి హ్మ్. ఆయన ఒక లావు శరీరం కాబట్టి అక్కడ లోపల పెట్టుకునేసి హ్మ్. వెళ్ళిపోయేది. ఇదే పని చేస్తా సంపాదించాడు ఆయన. హుహు. అంటే ఇప్పుడు మీరు చెప్పి ఈవో ఇంకా ఈవో ప్రధానం అని ప్రధాన మీరు నిందితుడు చెప్పడం ఈవోని. చెప్పింది. ఈవోకి అంటే తెలియకుండా ఏం పొలిటికల్ జరగదు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇంత ఈ రాజీ కుదిర్చేటప్పుడు కేవలం ఒక ఈవోకే పరిమితం అవుతుందా? అప్పట్లో బోర్డ్ చైర్మన్ గాని, బోర్డు సభ్యులు ఉంటారు. పొలిటికల్ అందరూ పొలిటికల్‌గా ఇంకా ఆటోమేటిక్‌గా వాళ్ళు పొలిటికల్ నాయకులే కాబట్టి ఉంటారు. దీని ఎనకాల ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా పెద్దల కుట్ర ఉందని మీరు భావిస్తున్నారా? ఉండొచ్చు. ధర్మారెడ్డే పెద్ద రాజకీయ నాయకుడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేసి ఆ! ఆయన్ని ఢిల్లీ లెవెల్‌లో చక్రం తిప్పి ఆయనకి బందోబస్తు ఏం కావాలన్నా హైకోర్టు లెవెల్‌లో ఏం కావాలన్నా చేసేదంతా ధర్మారెడ్డి అని అందరూ అంటా ఉంటారు. హ్మ్. మనకైతే తెలీదు. హ్మ్. అదే విధంగా ఈయనే ఆ రాజు. హ్మ్. ధర్మారెడ్డే రాజు. హ్మ్. దానికి మించి ఏంలా. ఈయన ఏం చెప్తే అది వింటారు. చైర్మన్‌లు గాని, హ్మ్. బోర్డ్ మెంబర్‌లు గాని, ప్రతి అధికారి గాని. హ్మ్. హ్మ్. అట్టే కొనసాగింది అక్కడ పర్యవేక్షణ. హ్మ్. ఆయన పర్యవేక్షణలోనే ఈ అవినీతి ఫుల్‌గా జరిగింది. ఓకే. మీరు కేస్ అప్పట్లో హైకోర్ట్‌లో కేస్ వేశారు. దాని తర్వాత మీరు ఎదుర్కొన్న ఫేస్ చేసిన ఇబ్బందులేంటి? హైకోర్టులో కేసు జనవరిలో ఏస్తే హ్మ్. గత సెప్టెంబర్ వరకు అది హ్మ్. లైవ్‌లోకి రాలేదు. అవును. రాలేదు. ఆగస్ట్ వరకు లైవ్‌లోకి రానికుండా అవును. నన్ను బెదిరించి, ఆ! నన్ను ఇబ్బంది పెట్టి పలు ఆ! రకాలుగా మా ఇంటికి రౌడీలను పంపించి, హ్మ్. ఆ భగవంతుడికే తెలియాలి. ఎవరు అంత ఎవరు ఎవరు పంపించారు? పంపించారో ఎవరు తెలుస్తది. ఇంకా ఆ! పోలీసులు అందరూ ఒకటైపోతారు. హ్మ్. ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఇబ్బందులు పెడితే, ఈ హ్మ్. ప్రభుత్వంలో కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతూ, హ్మ్. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ హ్మ్. ఇబ్బందులు పాలు చేస్తున్నారు. హుహు. ఆ భగవంతుడి అంటే ధర్మాన ఎలాంటి ఇబ్బందులు? కేసు వెనక్కి తీసుకోమని బెదిరించారా? కేసు వెనక్కి తీసుకోమని బెదిరించలేదు. కేసు రానీయకుండా చేశారు. హ్మ్. డైరెక్ట్‌గా నాతో హుహు. మాట్లాడకుండా హ్మ్. వేరే వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేసి హ్మ్. మాట్లాడి హ్మ్. ఆయన బ్లాక్‌మెయిలరు అట్ట ఇట్ట చెప్పడాలు. హ్మ్. అది ఏదో సీఐడీ వాళ్ళొచ్చారు. వాళ్ళే తేల్చేశారు. ఎవరు మంచోడు, ఎవరు హ్మ్. అవినీతిపరుడని. హ్మ్. అంతే. అంతకు మించి ఏం చెప్పలేను. హుహు. అంటే మీరు 2025 జనవరిలో కేసేశారు. ఆ! జనవరి అవును. జనవరిలో అవును. కేసేశారు. అది 2000 ఇప్పుడు ఎన్ని నెలల తర్వాత అది 8 కోర్టు నెలల తర్వాత 8 నెలల ఆగస్ట్‌లో తర్వాత అవును. ఆ! హైకోర్టు 8 నెలలు కరెక్ట్‌గా తీర్పిచ్చింది. సెప్టెంబర్‌లో హైకోర్టు లిస్ట్‌లోకి పెట్టేదానికి కష్టపడ్డాం అప్పుడు. హుహు. హ్మ్. నన్ను ఈ మారికి ఎప్పుడైతే ఇబ్బంది పెట్టారో ఇంక ధర్మారెడ్డిని ఇంక హ్మ్. ఉన్నీయకూడదు. హ్మ్. ఇంకా చానా అవినీతులు చేస్తారు హ్మ్. అని జెప్పేసి పట్టుదలతో గట్టిగా పట్టి అక్కడ హుహు. ఎవరెవరిని పట్టాలనో పట్టేసి లిస్ట్‌లోకి తెప్పించాం హుహు. హైకోర్టు. హ్మ్. అంటే లిస్ట్‌లోకి గతంలోనే ఇప్పుడు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆయన కూడా అసెంబ్లీలో కూడా అవును. ప్రస్తావించారు ఈ కేసు. మాట్లాడాడు. కేసు ఆయనతో కూడా నేను సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆ! ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటామని ఆయన కూడా హ్మ్. చేశాడు. హ్మ్. కానీ హైకోర్ట్‌లో ఉండేది ఆయనకు తెలీదు. హైకోర్ట్‌లో తెలీదు. హైకోర్ట్‌లో హ్మ్. ఉండేది తెలుసుంటే దాన్ని హ్మ్. లైవ్‌లో పెట్టి పోరాడుంటారు. హ్మ్. హైకోర్ట్‌లో ఉండేది కూటమి ప్రభుత్వ నాయకులు కూడా తెలీదు. హుహు. హ్మ్. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత అందరికి తెలిసింది. హ్మ్. అది వెలుగు చూసి దాని మీద పోరాడుతున్నారు. వాళ్ళు కూడా హ్మ్. చెప్తున్నారు. హ్మ్. మంచి దర్యాప్తు చేయండి. హ్మ్. సిఐడి వాళ్ళు ఓకే. ఇప్పుడు దర్యాప్తు తీరు ఎలా అనిపిస్తుంది మీకు? మీకు ఫిర్యాదుదారుగా ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు తీరులో పూర్తి స్థాయిలో కుట్ర బయటకొచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి అవునండి. ప్రస్తుతం. ముఖ్యంగా ఆయన ఎవరైతే ఫిర్యాదు చేశారో, రాజీ కుదుర్చుకున్నారో, ఆ సతీష్ కుమార్ ప్రత్యక్ష ఆయన కూడా ఒక సాక్షిగా కూడా భావించుకోవాలి. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కోర్టు దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకంత ఆలస్యం అవుతుందో తెలీదు. దాన్ని సీల్డ్ కవర్‌లో ఇవ్వాల్సిందిగా కూడా కోర్టు ఆదేశించింది. ఎలా ఉంది ఈ పరిణామాలు నిజంగా పరకామణి సంబంధించి కుట్ర తేల్చే దిశగా ముందుకు వెళ్తున్నాయా? ఏమన్నా పెద్ద వ్యక్తులు బయటకొచ్చే అవకాశం ఉందా? మీరు ఫిర్యాదు చేశారు. రోజువారీ పరిణామాలు చూస్తున్నారు. కోర్టులో సంబంధించి కూడా విచారణకు వెళ్తున్నారు. ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా సతీష్ కుమార్ మాత్రం హానెస్ట్ మనిషే. మంచి నిజాయితీ గల మనిషి. హ్మ్. అటువంటి ఆయన దానికి రాజీకి ఒప్పుకోకుండా ఒప్పించారు. హ్మ్.
అది నాతో కూడా ఒకసారి ఏడ్చి మాట్లాడాడు ఆయన. మీతో మాట్లాడారు ఆయన? తిరుచానూరు పరకామణి ఏవేస్ఓగా ఉన్నప్పుడు, పరకామణి ఏవేస్ఓ తర్వాత నేను 3 సార్లు కథనాలు రాసినప్పుడు, తిరుచానూరులో పేపర్ ఇచ్చినప్పుడు నేను దర్శనానికి వెళ్ళాను, అమ్మవారి దర్శనం శుక్రవారం రోజు. ఆయన కనిపించాడు నాతో మాట్లాడితే, సరే ఆయన క్యాబిన్లోకి తీసుకొని పోయేసి మాట్లాడాడు. పాపం కంట తడి పెట్టుకొని కంట్లో నీళ్లు కారిందని, నన్ను ఇరికిచ్చేశారు, ఇంక ఉద్యోగం పోతుంది పోనీలే, ఇంకేం చేస్తాం, అంతకుమించి ఏం చేయలేము అని అన్నాడు ఆయన. ఆ బాధ ఎంతంటే నేనే బాధపడ్డాను అప్పుడు. అటువంటి నిజమైన వ్యక్తి మరణానికి కారకులైన వాళ్ళు మాత్రం ఆ దేవుడు వదలడు. అదే సిఐడి డీజీ గారు నిజంగా వెంకటేశ్వర స్వామి ఆయన. నాకైతే నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చారు సార్ అని ఆయనతోనే అన్నా. ఆయన కూడా నవ్వినారు. నవ్వి ఖచ్చితంగా నేను సీరియస్గా రాజీవ్ పోకుండా మంచి దర్యాప్తు చేసి చట్టం ముందు నిలబెడతాను దోషుల్ని అని చెప్పి హామీ ఇచ్చారు సార్ కూడా నాకు. మరి అలా మీకు అంత ధైర్యం చెప్పి కుదిరింది. మీకు ధైర్యం చెప్పారు, ఆయన అంతా కొంచెం ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా కూడా కేసుకి ఆయన నిలబడ్డారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయిన పరిస్థితి మీకేమనిపిస్తుంది? అదే ఆత్మహత్య లేకపోతే హత్య అయినా మీ అభిప్రాయం ఏమిటి? హత్య ఉండొచ్చు, ఆత్మహత్య అంటే నేను కూడా నమ్మను. ఎందుకంటే చిన్న పిల్లకాయలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు బిడ్డలను తీసి పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ట్రైన్లో చనిపోవాల్సిన అవసరం అసలు ఉండదు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరో చంపున్నారు. రేపు సీల్డ్ కవర్లో 16వ తేదీ కోర్టుకి సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ నివేదికను, పోస్ట్ మార్టం నివేదిక పరిశీలించి దాని మీద చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా హత్య చేసిన వారిని కానీ దీంట్లో ఉన్న దోషులను కానీ చట్టం అయితే వదలదు. ఖచ్చితంగా చట్టం వదిలే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఎవరిని. ఈ మధ్య కాలంలో ఆయన ఏమైనా మీతో మాట్లాడారా? ఆయన చనిపోవడానికి ముందు మళ్ళీ ఎప్పుడు మాట్లాడాలి? అప్పుడు ఏవేస్ఓ తిరుచానూరులో ఉన్నప్పుడు మాట్లాడిన అంతే, మళ్ళీ మాట్లాడలేదు. ఆయన కూడా ఒప్పించేశారు హైకోర్టులో, ఈయన మీద తప్పుడు కేసులు ఉన్నాయి, మంచి ఆయన కాదు, ఒళ్ళంతా సీసీ కెమెరాలు పెట్టుకొని తిరుగుతాడు అని చెప్పి ఆయన తరపున లాయర్ కూడా, హైకోర్టు లాయర్ కూడా ఆడ వాదించాడు. వాదనలు ఎవరి తరపున లాయర్? సతీష్ కుమార్ తరపున హైకోర్టులో లాయర్ని పెట్టుకుంటే ఆయన జడ్జి గారికి వాదనలు వినిపించాడు. ఏమని? నా కేసును కొట్టేమని. ఈయన చేసిన కేసు, ఈయన పెట్టిన కేసు, ఫిర్యాదు చేసిన కేసు, మా ఫిర్యాదుదారుడు ఇద్దరు, రవికుమార్ కానీ ఈయన కానీ ఇద్దరు అదే ఆరోపణలు చేశారు. అంటే మీరు చెప్పింది అంటే ఏది ఇప్పుడు సతీష్ కుమార్ తరపు లాయరు, రవికుమార్ తరపున లాయరు ఇద్దరు కుమ్మక్కయ్యారా? ఇద్దరు ఒకటే, వాళ్ళు అనుకూలంగా వేసుకున్న వాళ్ళిద్దరు ఒకటే. నాకు అగైనెస్ట్ వాళ్ళు, ఫిర్యాదుదారుడు నేను. సతీష్ కుమార్ ఆయన తరపున వాదించే లాయర్ కూడా ఆయన విరుద్ధంగా వెళ్ళారంటారా? అవును, విరుద్ధంగా ఆయనకి ఏకీభవించే పోయినాడు, నాకు విరుద్ధంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది రాజీ చేసుకోవచ్చు, నేను పోలీస్ అధికారిగా సెక్యూరిటీగా అప్పుడు పట్టించాను, జమ చేశాను కాబట్టి, రికవరీ చేశాను కాబట్టి నేను రాజీ చేసుకునేందుకు అవకాశం ఉంది, చట్టం ఉంది, చేసుకోవచ్చు అని చెప్పి వాదించాను. ఈయన పెట్టిన కేసు తప్పు అని చెప్పి నా మీద ఆరోపణ చేశారు. ఇప్పుడు అది కూడా బెంచ్కి వెళ్ళినట్టుంది. అది సపరేట్ గా రవికుమార్ వేశారు, రవికుమార్ అప్పీల్ చేశారు బెంచ్కి. అవును అవును, ఆ కేసు సింగిల్ జడ్జి ఇచ్చింది కూడా రాజీకి స్టే ఏదైతే ఇచ్చారో దాన్ని, ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఇచ్చారు. అది ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం? సీజేకి పోయింది. అది 16వ తేదీ మొత్తం కలిపి 16వ తేదీ నిర్ణయం తీసుకుంటామని చెప్పున్నారు. రేపు దాదాపు 11వ తేదీ అయిపోయింది. సింగిల్ బెంచ్కి పోయింది, 11వ తేదీ చెప్పారు, మళ్ళీ 16కే ఇచ్చారు. ఓకే. తర్వాత మీకు ఈ ఏదైతే ఈ పరకామణి సంబంధించి ఆ తర్వాత ప్రస్తుతం పరిణామాలు, ఇప్పుడు రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ టర్న్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం. దీనిపైన అటు వైసీపీ కానీ ఇటు కూటమి సంబంధించి కూడా పూర్తిగా ఒక జాతీయ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రస్తుతం ఏమనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి? దీనికి మూలంగా మీరు ఫిర్యాదు చేశారు కదా, జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? జరుగుతున్న పరిణామాలు చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో మందే ఇంక 30 సంవత్సరాలు పరిపాలన అనే తీరులో వాళ్ళు అన్ని ఇష్టానికి దోచేశారు. శాలవాల విషయం కానీ అన్ని తెలిసి చేశారో తెలియక చేశారో, దిగుస్థాయి సిబ్బంది చేశారో దానికి వీళ్ళు వత్తాసు పలికినారో తెలియదు, కానీ అవినీతి అయితే పూర్తిగా మునిగిపోయే మరి చేశారు. దేవుడి దగ్గరనే ఇంత పెద్ద అవినీతి అంటే లడ్డు ప్రతి ఒక్కటి కల్తీ నెయ్యి వ్యవహారం, అది వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవాలు చేయలేరు కదా ఎవరు. అదే మరిగా పరకామని అన్ని బయట వస్తాయి స్వామి, ఖచ్చితంగా బయట వస్తుంది. ఆ భగవంతుడే వాళ్ళని శిక్షిస్తాడు. ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా గట్టిగా ఉండాలి, రాజీవ్ బాగకుండా వాళ్ళతో కాంప్రమైజ్ కాకుండా దృఢంగా నిలిస్తేనే. ఎందుకంటే ధర్మారెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీ లెవెల్లో పోరాడతారు కాబట్టి వాళ్ళ పోరాటాలకి వీళ్ళు లొంగకుండా ఇట్లా మీరు ప్రొటెక్షన్ కోసం అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడే భానుప్రకాష్ రెడ్డి గారికి కోర్టు సెక్యూరిటీ
ఆయన సెక్యూరిటీ ఉంది. మీకు దీంట్లో ప్రాణాపాయం అని చెప్పి మీరు కూడా పోలీసుల దగ్గరికి పలుసార్లు ఎస్పీని కలిశారు. మీకు ప్రొటెక్షన్ ఇచ్చారు. మీకు ఎందుకు ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది మీకు? థ్రెట్ అంటే నాకు థ్రెట్ అయితే ఎవరు బెదిరించలేదు, ఎవరు ఏం చెప్పలేదు. ఎప్పుడైతే ఏవిఎస్ఓని చంపేశారో చచ్చిపోయాడో అప్పటి నుంచే నాకు భయం అనేది ఏర్పడింది. నన్ను కూడా ఖచ్చితంగా ఏదో చేస్తారు అని చెప్పేసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదుకి ఏకీభవించి ఏదో ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. పోలీసు వారి మీద తప్పు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అది హైకోర్టు ఆదేశాల మేరకు. ప్రస్తుతం ఈ కేసు ఫర్దర్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా రేపు నిర్ణయం ఏం జడ్జిమెంట్లో ఏమొస్తుందో తెలియదు. వచ్చిన తర్వాత నాకైతే ఇంకా, ఎందుకంటే వాళ్ళ మీద ధర్మారెడ్డి మీద పోయి పోరాటం చేశాను కాబట్టి నాకైతే థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా. అని నాకు కూడా ఈరోజు దేవుడి కోసం వదిలేస్తాను. అంతకు మించి ఆయన కోసం పోరాడా, నా కోసం నేనేం పోరాడలే. ఎప్పుడు ఎక్కడ సింగిల్ ఎంపీ అవినీతి చేయలే ఎక్కడ. ఆ భగవంతుడి కోసం పోరాడాను కాబట్టి ఆ భగవంతుడి నిర్ణయంతో నేను బతుకుతాను. ఓకే. ఈ పరకామణికి సంబంధించి ప్రస్తుత వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి అనుకోవచ్చు. అప్పుడు ఏదైతే ఉందో వ్యవహారం, మీరు కూడా జర్నలిస్ట్గా కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? పరకామణి సంబంధించి ఇప్పుడు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పరకామణి ఇప్పుడు భయపడుతున్నారు అందరూ. నిఘా అయితే బాగుంది. ఎవరు ఏం చేసేంట్లో ఒక్కడే దొంగ, ఈయనొక్కడే చేసింది, ఇంకెవరు చేసేవాళ్ళ. గతంలో ఆ పాత పరకామణి ఉన్నప్పుడు ఒకటి అర పోతా ఉంది, పట్టుకుంటున్న సహజం. పట్టుకొని ప్రతి ఒక్కరిని శిక్షించారు. మనకు తెలుసు కూడా చాలా మంది బాధ్యతలు అయినారు, దోషులు అయినారు, శిక్షించారు. కానీ ఈయన రాజీకి పోకుండా ఉంటే ఇబ్బంది లేదు. ఎప్పుడైతే రాజీకి పోయినాడో లోక్ అదాలత్లో, ఈయన రిమాండ్కి బొమ్మ చేస్తుంటే కూడా ఇంత దూరం వచ్చిండదు. కోర్టు స్టే ఇచ్చింది. ఏది మన హైకోర్టు ఏదో లోక్ అదాలత్ మీద సింగిల్ జడ్జి తీర్పులో స్టే వచ్చింది. కోర్టు ఒక ఇష్యూ పైన స్టే ఇవ్వడం అంటే వెంటనే పాత కేసులు ఉన్నట్టే కదా లెక్క మళ్ళీ. ఖచ్చితంగా. మరి ఎందుకని ఆయన ఇప్పుడు ప్రధాన నిందితుడు, ఏది చోరీకి పాల్పడిన వ్యక్తి, అతని మీద ఇప్పుడు వరకు కూడా కేసు నమోదు కాకపోవడం ఏంటి? అతను బయట తిరుగుతున్నాడు, విచారణకు వస్తున్నాడు, వెళ్తున్నాడు. హైకోర్టు స్టే అంటేనే దాని అర్థం ఏది లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు రద్దు చేసి ముందు యథాతథంగా ఉండే ఆ విచారణ కానీ కేసులు కానీ కంటిన్యూ చేయాలనే కదా ఉద్దేశం. ఆ తర్వాత ఈయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకునే వరకు ఈయన మీద కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇంకా కేసు ప్రధాన నిందితుడి పైన చోరీకి పాల్పడిన వ్యక్తి మీద కేసు లేకుండా విచారణ ఏముంటుంది? మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే మొన్న ఒక వీడియోని వదిలాడు రవికుమార్, సెల్ఫీ వీడియో. ఆయన వదిలినాడా లేకపోతే ఎవరన్నా మాట్లాడించి వదిలిచ్చారా? ఎందుకంటే సరైన ఆధారాలే దొరకలేదు సిఐడి వాళ్ళకి అని నా అనుమానం. దొరకకుండా పోవడంతోనే ఆయన ఎర్రలాగా వదిలేసి పెట్టున్నారు. ఖచ్చితంగా ఆయనకైతే బందోబస్తు భద్రత బాగా కల్పించారు. ఆయన ప్రాణానికైతే రీసెంట్ గా కూడా హైకోర్టు చెప్పింది చట్ట ప్రకారంగా వెళ్ళండి, ఏదైనా చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టడం. అదే హైకోర్టు ఆదేశాలు చేస్తేనే, హైకోర్టు ఒత్తిడి చేస్తేనే అధికారులు ముందుకు వెళ్తున్నారా? ఏది ఇప్పుడు ఒకసారి రెండోసారి కూడా ఈ పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు ఏదైతే లోక్ అదాలత్ స్టే విధించిందో ఆ తర్వాత కూడా మళ్ళీ హైకోర్టు కాస్త మందలించాల్సి వస్తుంది అధికారులని. మేము సంబంధించిన డాక్యుమెంట్లు అంతా మాకు సమర్పించమని చెప్పాం, సిఐడి ఆదేశాలు జారీ చేసాం, ఇంకా మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా కోర్టు చేసింది. మరి ఎందుకని ఈ కేసుకు సంబంధించి అంత దూకుడుగా, ఏదైతే మనకు కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ ఏ విధంగా దూకుడుగా వెళ్తుందో దానికి సంబంధించి వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుంది, నిందితులను అరెస్టులు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా టీటీడీ ఉద్యోగులను కూడా అరెస్టులు చేశారు. మరి ఆ కేసు జరిగినట్లుగా ఈ కేసు ముందుకు పోవడం లేదన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. కనీసం నిందితుడి పైన ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం కానీ, ఎవరిని ఈ కేసును ఇప్పుడు దాకా అరెస్టులు చేయకపోవడం కానీ, ఇవన్నీ ఎలా చూడాలి? కేవలం పొలిటికల్గానే ముందుకెళ్తుందా, చట్ట ప్రకారం అనుకున్న స్థాయిలో వెళ్ళడం లేదా? పొలిటికల్ పాత్ర ఏముండదని నా ఒపీనియన్. పొలిటికల్ పాత్ర అయితే దీంట్లో ఉండదు. సిఐడి వాళ్ళు ఇంకా రేపు చూసుకొని చేస్తారేమో అనుకుంటాను. రేపు 16 అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తారు. సీల్డ్ కవర్లో ఉన్న రిపోర్ట్ని చూసిన తర్వాత ఏ నిర్ణయం అన్నా తీసుకోవచ్చు పెద్దది. ఖచ్చితంగా రవిశంకర్ అయినారు మంచి ఆఫీసరు. 100% ఆయన దోషులను ఖచ్చితంగా శిక్షిస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే. మొత్తం మీద పరకామణి ఏదైతే కేసు మీరు ఫిర్యాదు చేశారో ప్రస్తుతం అది కొలిక్కి రావాలని, త్వరలో ఏదైతే దోషులకు శిక్ష పడే విధంగా ముందుకు వెళ్ళే పని ఉండే అవకాశం ఖచ్చితంగా శిక్ష పడాలి. పడితేనే భగవంతుడికి ఈ మారిగా అవినీతి ఆరోపణలు
అవినీతి పాల్పడేది, ఈ మరి దొంగతనాలు చేసేది, కబ్జాలు చేసేది అంటే అతను ఆస్తులు రాసి ఇచ్చాడు, దాదాపు 60 కోట్ల విలువ. మార్కెట్ తెలిసి. ప్రకారం ఎట్లున్నా తెలియకుండా ఆల్రెడీ రాసి టీటీడీకి ఇచ్చేసాడు కదా ఆ వ్యక్తి అనే దాంట్లో కొంచెం ఏమన్నా వెనక ముందు ఆలోచిస్తున్నారా? మళ్ళీ ఇతని మీద కేసు పెట్టి ముందుకు తీసుకువెళ్తే అంత అంత పెద్ద మొత్తంలో టీటీడీకి అతను విరాళంగా ఏదో రూపం విరాళంగా రాసి ఇచ్చాడు కదా, మరి అట్లా ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఏమన్నా పై స్థాయిలో అతని మీద కేసు కానీ ముందుకు వెళ్ళేదానికి కానీ అట్లా ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఇది కోర్టులో ఉన్నప్పుడు పై స్థాయిలో ఎవరు చేయలేరు కదా, పై స్థాయి వాళ్ళ పాత్ర అయితే ఏముండదు. కోర్టుకి ఖచ్చితంగా సీల్డ్ కవర్లో పెట్టి సమర్పించాలంటే దాని మీద చర్యలు అయితే ఉంటుంది. ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చి పాయకారి వ్యవహారం చేస్తారో, లోపాయకారి వ్యవహారం నడిపిస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు మాత్రం హైకోర్టులో ఖచ్చితంగా శిక్ష ఉంటుంది వాళ్ళకి. కానీ అలా పోకుండా వీళ్ళు ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే దోషుల్ని పట్టించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు, ఏదైతే రెజల్యూషన్ పాస్ చేశారో అతను విరాళానికి సంబంధించి, ఏదైతే అతని ఆస్తుల విరాళానికి సంబంధించి బోర్డు మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏదైనా కేసులకు సంబంధించి అప్పటికే అతను నిందితుడిగా ఉన్నాడు, అప్పటికి ఇంకా వచ్చినట్లేదు. స్టే కూడా వచ్చింది లేదు, లోక్ అదాలత్ అప్పటికి స్టే, లోక్ అదాలత్ రాజీ కూడా రాలే, ఎఫ్ఐఆర్ అతని మీద ఉంది. మరి అలాంటి వ్యక్తి మీద బోర్డులో రిజల్యూషన్ అతను ఇచ్చే ఆస్తులు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా మనం రీసెంట్ కొంతమంది కూటమి నాయకులు కానీ, మంత్రులు కానీ, పట్టాభి లాంటి వ్యక్తులు కానీ ఒకటి చేశారు. ఎట్లా చూడాలి మరి? అంటే అప్పుడు రిజల్యూషన్ దాని ప్రకారం టీటీడీ నియమాల ప్రకారం కూడా ఆ రోజు అతను ఇచ్చిన విరాళం తీసుకోలేదు అనేది ఆరోపణ. అంటే ఆడ దోషిగా ఆయన్ని ముద్రించలేదు, చిత్రీకరించలేదు, దొంగతనం చేశాడు అని ఎక్కడా కనబరచలేదు. ఆస్తి ఇస్తున్నాడు అంటే తీసుకుంటామంటారు. ఎఫ్ఐఆర్ ఉంది కదా ఆల్రెడీ. ఎఫ్ఐఆర్ అంటే అది కనపరచలేదు వీళ్ళకి, బోర్డులో వచ్చి అవేం పెట్టలేదని కరుణాకర్ రెడ్డి గారే అన్నారు కదా. ఓకే, బోర్డులో మాకేం కనపరచలేదు, ఆస్తులు ఇస్తామన్నాడు, తీసుకున్నాం అంతే. తాజాగా ఇంకోటి, ఈఓ గారు ఫస్ట్ ఏదైతే టీటీడీకి సంబంధించి కోర్టు ఫస్ట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు, కోర్టు నోటీసులు ఇచ్చినా కూడా ఫస్ట్ మళ్ళీ కూడా కోర్టు ఏదో దాని గురించి అడిగినట్లేదు, పెనాల్టీ వేసి ఆయన ఒక రిప్లై ఇచ్చారు. ఏది మాకు సంబంధం టీటీడీకి సంబంధం లేదన్నట్లుగా ఏదో ఒక రిప్లై కూడా వచ్చినట్టుంది. పరకామణి రాజీ వ్యవహారం, రాజీ విషయం సంబంధం లేదు, బోర్డులో పెట్టి వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి టీటీడీఓ చెప్పారు. టీటీడీఓ బోర్డులో పెట్టిన బోర్డు తీర్మానం అంతా ఉంది, అప్డేట్ ఇచ్చింది కదా టీటీడీ ఇచ్చిన దాంట్లో నిజమే నమ్మింది, ఆయన చేసిన తప్పే కానీ వీళ్ళు చేయకూడదు అని చెప్పి టీటీడీఓ ప్రెజెంట్ ఈవోనే చెప్పారు. టీటీడీకి సంబంధం లేకపోవడం ఏంటి ఆశ్చర్యంగా? సంబంధం ఉంది, అప్పుడు జరిగిన దానికి ఆయన మనకు సంబంధం లేదు, పెద్దజయం గారి మఠానికి సంబంధించిన వ్యక్తి అది, ఆయన ఈ ఇల్లు రాజీకి పోయినారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కానీ దొంగతనం చేస్తుంది మాత్రం వీళ్ళదే, రికవరీ అయితే అయింది, దొంగని శిక్షించాలి, వీళ్ళు తప్పు చేశారని చెప్పి కూడా అఫిడవిట్లో కనపరిచింది. అఫిడవిట్లో కనపరిచింది. టీటీడీ కరెక్ట్గానే చెప్పింది. టీటీడీ ప్రెజెంట్ ఈవో కూడా భయపడతారు, ఏం పెద్దవాళ్ళ సమాచారం ఈ మార్చి చేసేసినారు, ఏం ఆధారాలు లేవు, ఏం చేయాలా, ఏం ఆధారాలు లేకుండా చేసేస్తున్నారు, కనిపించిన ఆధారాలు కనిపించేదన్నా కొద్దిగా ఒకటి కనిపించినా కూడా ఏదో ఒకటి చేస్తారు, ఏం చేయలేదు. మొత్తానికి ఒక చిక్కు సమస్యగా అయిపోయింది కేసు. అవును, పెద్ద సమస్య, చిన్న సమస్య అయితే కాదు. పక్క విరాళం, అతను ఇచ్చిన విరాళం తీసుకున్నారు అంతే, అంతవరకు మొత్తంలో. మళ్ళీ ఎట్లా దీన్ని ఏం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఒక ఆలోచన ఉన్నట్టుంది టీటీడీలో కూడా. అవును, సరే, మొత్తం మీద ఏది జరిగినా కూడా ప్రస్తుతం ఏదైతే కేసుకు సంబంధించిన ఏదైతే ఫిర్యాదు కీలక వ్యక్తి మాచర్ల శ్రీనివాసులు గారు దీనికి సంబంధించి విషయాలు కూడా మనం టీవీతో పంచుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద కేసు ఏదో పరకామణి కేసు సిబిఐ దర్యాప్తు చేస్తున్న కల్తీ నెయ్యి వ్యవహారం అంత దూకుడుగా పోలేదన్న ఒక అభిప్రాయం అయితే కొంతమంది భక్తులు అయితే వ్యక్తం అవుతోంది. దీనిపైన ఫర్దర్ ముందుకు వెళ్ళేటప్పుడు చట్ట ప్రకారంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు వెనుకల ఏం జరిగిందో, ఒకవేళ పెద్దల పాత్ర ఉంటే వారిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కాగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని మాత్రం భక్తులు కోరుతున్నారు. ఇది టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి కీలక వ్యక్తి అయిన మాచర్ల శ్రీనివాసులు గారితో మనం టీవీ ఇంటర్వ్యూ. కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ తిరుపతి.